జగత్తుకి తల్లివి జగజ్జనడివి కాబట్టి అన్నం ఒక్కటే పెట్టడం కాదమ్మా, నా జీవితమునకు చరమ ప్రయోజనములు కల్పించి ఇదే ఆఖరిసారి శరీరం పడడం అయ్యేటట్టుగా నన్ను అనుగ్రహించు. అందుకే జ్ఞానమార్గావలంబకులైనటువంటి శంకర భగవత్పాదులు మహోత్కృష్టమైనటువంటి రీతిలో ఆ స్తుతిని ప్రారంభం చేస్తున్నారు. నిత్యానందకరీ. ఆయన ఒక మాటని పక్కన ఇంకొక మాట అంటే ఆ రెండిటికి సంబంధం లేని మాటలు ఆయన మాట్లాడరు. అదంతా ఒక ప్రవాహం కింద ఉంటుంది. ఒక ప్రవాహం, ఒక ఆలోచన సరళి, అది ఒక తరంగిడి, అది వివిధ ఒడ్లు. ఆయన పిలుస్తున్న ఒక్కొక్క మాట ఒక్కొక్క ఒడ్డు. మీరు ఏ ఒడ్డులో ఏ రేవు దగ్గర దిగి స్నానం చేసినా అది గంగ. అలాగే శంకరాచార్యుల వారు పిలుస్తున్నప్పుడు అమ్మని రకరకాల నామాలతో సంబోధిస్తున్నప్పుడు అవన్నీ కూడా ఒక సూత్రమునందు గుచ్చినటువంటి మణులలా ఒక వరుస క్రమంలో వెడుతుంటాయి. అందుకే వరాభయకరీ. అమ్మా, నువ్వు వరముద్ర పట్టావు, అభయముద్ర పట్టావు అన్నాడు. ఏమిటి వరముద్ర అభయముద్ర అంటే? లోకంలో వరముద్ర ఎడంచేత్తో ఉంటుంది. అందున ప్రత్యేకించి అమ్మవారు ఎడంచేత్తో పడుతుంది. వరముద్ర కిందకి చూపిస్తుంది ఎప్పుడు. ఇలా ఉంటే వరముద్ర, ఇలా ఉంటే అభయముద్ర అంటారు. ఇలా ఉంటుంది అమ్మవారు, రెండు చేతులు. దాన్ని వరముద్ర అభయముద్ర అంటారు. వరముద్ర పట్టింది అన్న మాటకి గుర్తు ఏమిటంటే, నీకు కావలసిన కోరిక తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అభయముద్ర పట్టింది అన్న మాటకు అర్థం ఏమిటంటే, నీ భయాన్ని పోగొట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దీన్నే చమత్కారంగా మాట్లాడారు సౌందర్యలహరిలో. శరజ్యోత్స్న శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక గుటికా పుస్తకరాం సకృర్ణత్వానత్వా కథమివ సతాం సన్నిదదతే మధుక్షీరద్రాక్షా మధురి మధురీణాః ఫణితయః అన్నారు. త్రాసత్రాణ, త్రాస అంటే భయం, త్రాణ అంటే తీర్చడం, అభయ అని దాని అర్థం. ఇక్కడ వరాభయకరీ, రెండు చేతులతో రెండు ముద్రలు పట్టింది. చూడండి, లోకంలో ఒక్కొక్క భంగిమ, ఒక్కొక్క ముద్ర పట్టడం ద్వారా ఒక్కొక్క సందేశాన్ని ఇస్తారు. అమ్మవారు కూడా వరాన్ని ఇచ్చేటప్పుడు ఇలా పెడుతుంది, అభయాన్ని ఇచ్చేటప్పుడు ఇలా పెడుతుంది. ఏమిటి ఎందుకు? ఏ వరానికి ఇలా పెట్ట, అభయానికి ఇలా పెట్టకూడదా? అభయముద్ర అంటే ఇది, వరముద్ర అంటే ఇది. ఎందుకు అలాగే పెట్టాలి అంటే, శంకర భగవత్పాదులు వాడినటువంటి క్రమంలో వరాభయకరీ అని కదా ప్రయోగం చేశారు. అంటే ఎడంచేతి వేపు చేతితో మొదలు పెడుతున్నారు ఆయన. ఎడంచేతి వేపు చేతితో ఎందుకు మొదలెట్టాలి? కుడి చేతి వైపు ఉన్న ముద్ర కదా ప్రశస్తం, కుడి చేతితో ఇవ్వండి అంటాం. కుడి చేతి వైపు ఉన్న దాంతో కదా మొదలెట్టాలి. మరి శంకరాచార్యులు వారు అలా మొదలెట్టకుండా ఇలా మొదలెట్టారు. వరా అని వరముద్ర మొదలుపెట్టారు. అభయముద్ర ముందు చెప్పలేదు. ఎందుకని అంటే, అమ్మవారి స్థానం ఎడమవైపు, శంకరుడికి ఎడవైపు ఉంటుంది, ఆవిడ ఎడమ వైపు ఉంటుంది. అసలు అమ్మవారు ఉన్నదే ఎడమ చేతి వైపు. అమ్మ, నువ్వు ఉన్న స్థానమే పరమశివుని యొక్క ఎడమవైపు ఉన్నావు. ఎడమవైపు ఉన్న తల్లివి కాబట్టి నేను ఎడమవైపు ముద్రతోనూ అక్కడతాను. అది నీ యొక్క సహజ స్థితిని ఆవిష్కరిస్తుంది. రెండు, ఎందుకు ఇలా పెట్టడం? వరములు ఇచ్చేటప్పుడు ఇలా కిందకి ఎందుకు పెడుతుంది ఆవిడ అంటే, వరము అన్న మాటకు అర్థం ఏమిటి? నాకేదో కోరిక ఉంది. కోరిక అన్న మాట మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అవసరములు ఉంటాయి. ఎవరిని అడుగుతారు? భగవంతుణ్ణి అడుగుతారు. అసలు మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే అవసరము కోరిక కాదు. నాకు అన్నం తినాలి, అన్నం తినకపోతే ఉండలేను, అన్నం పెట్టండి అని అడగడం అసలు కోరిక కాదు. అయ్యో 3 రోజులు అయిందిట అన్నం తిని పడిపోయాడు ఆయన. అప్పుడు ఆయన అడగకపోయినా ఎవరో ఒకడు వచ్చి నీళ్లు కొట్టి లేపి మంచినీళ్లు పట్టి ఓ రొట్టె ముక్కెడతాడు. అవసరం ఏదున్నదో ఆ అవసరమునకు భగవంతుణ్ణి కాకపోతే ఎవరిని అడుగుతారు? సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.